అసలు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయడానికి అంత ఆలోచిస్తున్నాడు? అర్జున్ అన్ని నిర్ణయాలు తీసుకునే కదా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. మరి ఎందుకు అతనికి అంత సందేహం? అసలు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయనంటున్నాడో, అలాగే అర్జునుడికి ఉన్న సందేహాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున ఉవాచ కథం భీష్మామహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఈ శ్లోకంలో అర్జునుడు అసలు ఏమంటున్నాడు? ఇక్కడ అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి పూజింపదగిన గురువులపై నేను బాణాలు సంధించి ఎలా యుద్ధం చేయగలను అని. ఇక్కడ అర్జునుడు ద్వైత భావనలో ఉన్నాడు. అసలు ద్వైతం అంటే ఏమిటి? మనలో నిజానికి రెండు స్థితులుంటాయి. ద్వైత స్థితి, అలాగే అద్వైత స్థితి. ద్వైత స్థితిలో మనం ఎలా అనుకుంటామంటే, మనం వేరు, అలాగే మన బంధువులు, మన కుటుంబ సభ్యులు అందరూ వేరు అని అనుకుంటాం. ఇలా భావించినప్పుడు మనలో ఎంతో దుఃఖం, అలాగే బాధ కలుగుతుంది. ఇదే అర్జునుడి దుఃఖానికి కారణం. కానీ కృష్ణుడి బోధన మాత్రం అద్వైతం వైపు ఉంటుంది. అద్వైత భావన అంటే ఏమిటి? అద్వైత స్థితిలో అంటే మనం మొత్తం జ్ఞానాన్ని పొందినప్పుడు మనం వేరు, ఇతరులు వేరు అనే విధంగా చూడము. అందరం ఒకటే, అందరం సమానమే అనే స్థితిలో చూస్తాం. దీని ప్రకారం మనందరిలో ఉన్న ఆత్మ ఒకటే, కానీ శరీరాలు మాత్రమే వేరు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో నేను, వారు అనే భావన తొలగిపోయి మనమందరం పరమాత్మ స్వరూపమే అని అర్థమవుతుంది. మనం మనల్ని ఇతరుల నుండి వేరుగా చూసినంత కాలం మనకి భయం, బాధ కలుగుతాయి. కానీ మనమంతా సమానమే అని భావించినప్పుడు మనలో శాంతి కలుగుతుంది. నిజానికి మీరు చెప్పింది కూడా నిజమే. మనం ఎప్పుడైతే అద్వైత భావనలోకి వెళ్తామో, అంటే మొత్తం జ్ఞానాన్ని సంపాదిస్తామో, అప్పుడు మనం ఇతరులకి హాని చేయడానికి కూడా ఎంతో ఆలోచిస్తాం. ఎందుకంటే అప్పుడు మనకి మన అనే భావన ఉంటుంది. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక విలువైన జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.